సరే ఇంకొకటిసారి ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ బిల్లుకు సంబంధించి వీపీ జీరాంజీ బిల్లును ఇప్పటికే శాసనసభ తిరస్కరించి ఆమోదం తెలిపింది. మీరు కూడా ఉన్నారు సభలో. దానికి సంబంధించి కూడా గ్రౌండ్లోకి తీసుకెళ్లాలని చెప్పి సూచించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకెళ్తుంది గ్రౌండ్లకు? 100 రోజులు ఉన్నటువంటి పనిని 125 రోజులకు ఇష్టం. ఈరోజు అంటే పేదలు ఎక్కువ డబ్బు సంపాదించడం, పేదలు ఎక్కువ సంపాదించి సంతోషంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీ చేయలేని పని ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసింది. 100 రోజులకే పరిమితం చేసినటువంటి ఉపాధి హామీ కూలీల సంఖ్యని 125 రోజులకు పెంచినాం. వారం రోజుల లోపల వాళ్ళకు డబ్బులు పడాలా, వాళ్ళ ఖాతాలో కూలీలకని చట్టంలో మార్పులు చేసినాం. ఎక్కడైనా అవినీతి జరిగితే దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినాం. ప్రణాళిక ప్రకారం జరగాలని చెప్పినాం. వ్యవసాయ పనులలో రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పినాం. ఇంత గొప్పగా బిల్లు ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాక భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని ఒక అక్కస్తోనే ఈ రకంగా బిల్లులో ఏదో లోపాలు ఉన్నట్టు చర్చ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పక్కన మినుకుమైన 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి ఈ దేశంలో. కానీ భారతదేశంలో మిగతా అన్ని కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కదా. మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర మా ప్రభుత్వాలు చెప్పాయా ఏమన్నా ఇబ్బందులు ఉంటే? ఇబ్బందులు ఎక్కడా లేవు. జరిగినటువంటి చట్టాన్ని పూర్తిగా మేము అధ్యయనం చేసినాము. ప్రజలకు మంచి జరిగే చట్టం కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు.